దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గడిచిన కాలం అంతా దేవుని కృపా కాపుదల్లో దేవుడు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక నెలలో మనందరినీ ప్రవేశపెట్టి మే మొదటి వారంలో మొదటి శుక్రవారాన్ని ఇటు రీతిగా మరి ఆన్లైన్లో జరిపించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు, దేవునికే మహిమ కలుగును గాక. మరి సమయంలో చిన్న ప్రార్థన ద్వారా మనము ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయంలోని పాద సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇటు రీతిగా మమ్మల్ని సజీవులుగా ఉంచి కాచి కాపాడి భద్రపరిచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ సమయంలో నాయన ఆన్లైన్లో ఆరాధన ప్రారంభించుండగా నాయన అనేక మంది విశ్వాసులు వచ్చి నాయన నీ ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదములు పొందుకుని నీ వాక్యం ద్వారా బలపడడానికి కృపను దయచేసి నడిపించమని మరి సమయంలో ప్రభా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. రాబోయే దినాల్లో నాయన స్తోత్రం ప్రభా, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని విడుదల పరిచి నీ సన్నిధిలో మేమందరము కలుసుకుని నాయన నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాం. ఇదిగో నాయన, సిద్ధపడుతున్న బిడ్డలను త్వరగా సిద్ధపరిచి ఈ ఆరాధనకి నాయన క్రమంగా నాయన హాజరు కావడానికి కృపను దయచేయమని అడుగుచుంటున్నాం. నేను ఎవరైతే నాయన స్తోత్రం ప్రభా మరి సాతాను చేత బందీ అయిపోతూ ఉంటున్నారో ఈ ధనాన్ని వారిని విడుదల పరచమని అడుగుచుంటూ ఉన్నాం. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచి నాయన ఈ ఆరాధన ముగించే సమయంకి నాయన గొప్ప కార్యములు సంఘముల పట్ల విశ్వాసుల పట్ల జరిగించి నడిపించమని తిరిగి సమయంలో నాయన మేము ఆరాధన ప్రారంభించుండగా మీరే అధ్యక్షులుగా ఉండి మమ్మల్ని నడిపించమని, మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని మా ప్రియుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచు వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి సమయంలో మరి ఒకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి సమయంలో మీరందరూ కూడా దేవుని కృపలో కాపుదల్లో భద్రపరచబడి ఆయన రెక్కల చాటున మీరు మీ కుటుంబస్తులు క్షేమంగా ఉండాలని ఆయన రక్షణలో మనమందరము ఉండి క్షేమంగా ఉండాలని మేమందరం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి దేశంలో ఉన్న కుటుంబస్తులందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో ఒక పాట పాడిన తర్వాత ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఈ సమయంలో పాస్టర్ గారు పాట పాడతారు. కోటి
దయచేయు ప్రేమమయా నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాథా నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించు నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించు కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాథా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాథా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా. ఈ సమయంలో పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. గడిచిన కాలం అంతా నీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ భద్రపరిచిన దేవా నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నా తండ్రి ఇదిగో నిన్ను స్తుతించుకుని నిన్ను మహింపరుచుకునే గొప్ప భాగ్యమును మాకు దయచేసిన దేవా నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో దినాల్లో నాయన మరి ఆఖరి దినాల్లో మేము ఉంటుండగా నాయన నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ నాయన నీ కాపుదల్లో భద్రపరచావు. నీకు వందనాలు తండ్రి ప్రభా. నీ రక్షణను మాకు అందించిన దేవా నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ ఆరాధన ఎవరైతే నాయన చూస్తూ ఉంటున్నారో నాయన వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. యేసు ఇదిగో నా తండ్రి ఎవరైతే మరి చూడలేని నాయన ప్రభా అవకాశం నాయన ప్రభా కలిగి ఉంటున్నారో నా తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి నాయన ప్రభా. నీ బిడ్డలందరినీ నాయన కాచి దాచి భద్రపరచండి. నీ దీవెన ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరికి మెండుగా దయచేసి నడిపించండి. సంఘములన్నింటినీ బలపరచండి నాయన. నీ కాపుదల్లో భద్రపరచండి నా తండ్రి. నీకు వందనాలు. ఎదుగునైనా మరి వైరస్ బారిన పడుచున్న నాయన మరి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి యేసు ప్రభా. త్వరలోనే నాయన ప్రభా నాయన మరి వాటికి మందు రావటానికి కూడా సహాయం దయచేయండి నా తండ్రి. నీకు వందనాలు నాయన. నీ స్వస్థతను బిడ్డలందరికీ దయచేసి నడిపించండి. నీ భయమును నాయన మాలో పుట్టించి నడిపించండి యేసు. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ ఆరాధన అంతటినీ నాయన నీకు మహిమకరంగాను జయకరంగా నడిపించుకొని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొంచున్నాను ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్.
అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరైతే నన్ను అందరూ చూడగలుగుతూ ఉంటున్నారు, కానీ మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో నేను చూడలేకపోతూ ఉంటూ ఉన్నాను. ఏదేమైనా దేవుని కృపను బట్టి మనందరినీ ఆ దేవాది దేవుడు తన కన్ను దృష్టితోటి మనందరిని దృష్టించి చూస్తూ ఉంటూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడున్నప్పటికీ, ఏ విధమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కన్నులతో మనల్ని చూస్తూ ఉంటూ ఉన్నాడు. తన కను దృష్టి మన పైన ఉంటూ ఉన్నది. నా పరిస్థితి అన్నీ కూడా దేవునికి ఎరికే, ఆయనకి తెలుసు. మనమందరం కూడా మరి దేవుడి ఇంత గొప్ప ఆధిక్యతను మనందరికి అనుగ్రహించి ఇటు రీతిగా మరి ఫేస్బుక్ ద్వారా మీ అందరిని మరొకసారి కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. మరొకసారి మరి మన దేశంలో ఉన్న మరి భారతదేశంలో ఉన్న మన కుటుంబస్తులందరికీ, మరి సంఘములో ఉన్న సంఘ బిడ్డలందరి కుటుంబస్తులందరికీ దేవుడు కృప కాపుదల మెండు దీవెనలు వారందరికీ దయచేయునుగాక. మరి ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ పరిస్థితుల్లో నీవు రక్షించబడటమే కాకుండా నీ తోటి వారిని రక్షించగలగాలి. నీవు తెలుసుకున్న ఈ మార్గాన్ని, నీవు తెలుసుకున్న ఈ జీవ మార్గాన్ని, నీవు రక్షించబడిన ఆ యేసు క్రీస్తు నామాన్ని, నీవు కడగబడిన ఆ పరిశుద్ధ రక్తములో, నీ పాప పరిహారార్థం జరిగిన ఆ రక్తము ద్వారా అనేక మందిని నీవు రక్షించాలి. అనేక మందికి నీవు సాదృశ్యంగా ఉండాలి. ఈ అంచె దినాలలో దేవుని రాకడ సమీపంగా ఉంటూ ఉన్నప్పుడు నీతో పాటు అనేక మందిని రక్షించుకుని దేవుని ముందు నిలవబడగల సాక్ష్యాలు మనందరికి అవసరమవుతూ ఉంటూ ఉన్నాయి. నీవు ఒక్కడివే రక్షించబడటం కాదు, నీతో పాటు అనేక మందిని ఆ మార్గంలో నడిపించగలగాలి. నీవు వెళ్ళటమే కాదు, నీ వెనుకాల అనేక మంది నీ మార్గమును చూసి నువ్వే మార్గంలో ఉంటూ ఉన్నావో, ఎట్టి రీతిగా నీ ప్రయాణం ఉంటూ ఉన్నది, ఎట్టి రీతిగా నీ జీవితము నడుస్తూ ఉంటూ ఉన్నది, ఎట్టి విశ్వాసమును నీవు కలిగి ఉంటూ ఉన్నావో, ఆ విశ్వాసము అనేక మంది చూసి దేవుని వైపు తిరిగి దేవుని మార్గములో నడవవలసిన సమయం ఇది. అనేక మందికి నీవు ఈ దినాన సాదృశ్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచము అల్లకల్లోలంగా ఉంటూ ఉన్నది. అనేక మంది ఆందోళన చెందుతుంటూ ఉన్నారు, అనేక మంది భయపడతా ఉంటూ ఉన్నారు. ఏమైపోతామో, రేపు ఏమైపోతామో, మనం చనిపోతే ఏమైపోతామో, ఇంటికి వెళ్తామో లేదో, ఇంటి వాళ్ళని చూస్తామో లేదో, బంధువులను చూస్తామో లేదో, అనేకమైన ఆందోళనతో ఈ దినాన్న మనుషులు అల్లాడిపోతా ఉంటూ ఉన్నారు. అయితే క్రీస్తుని నమ్ముకున్న నీవు, క్రీస్తుని ఎరిగిన నీవు, దేవుణ్ణి విశ్వసించిన నీవు భయము లేకుండా, క్రైస్తవుడు అయిన నీవు భయము లేకుండా ప్రతి దానిని ఎదుర్కోవడానికి, మరి ముఖ్యంగా దేవుని ఎదుర్కోవడానికి మరి అట్టి విశ్వాసం కలిగి ఉన్న నీవుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అనేక మంది భయపడుతున్నారు, కానీ క్రైస్తవుడు భయపడడానికి లేదు. క్రైస్తవుడి మీద ఏ ఉపద్రవం వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి తెగులు మనుషుల మీద పడినా కూడా క్రైస్తవుడు భయపడిన అవసరం లేదు. కారణం ఏంటంటే దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఆయన కాపుదల ఆ విధంగా ఉంటుంది. క్రైస్తవులుగా మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటనంటే మనం చచ్చినా కూడా బ్రతకగలదు, అది మన నిరీక్షణ. ఒకవేళ చచ్చిపోయినా కూడా దేవునితో జీవిస్తాం, అది క్రైస్తవుల యొక్క నిరీక్షణ. క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏంటనంటే నేను చనిపోయినా పర్వాలేదు, బ్రతుకున్నా పర్వాలేదు. బ్రతుకుంటే దేవుని మహిమార్థమే, చనిపోతే యేసుక్రీస్తుతోనే ఉంటాను, దేవునితోనే ఉంటాను, పరలోక రాజ్యంలో ఉంటాను. అట్టి విశ్వాసం కలిగిన మనము అనేక మందికి సాదృశ్యంగా ఉండాలి.
అయితే ఈ దినాన్న నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోగలుగుతూ ఉన్నావా? నీ విశ్వాసానికి తగిన క్రియలు నీవు చేయగలుగుతూ ఉన్నావా? మనం ఒకసారి గమనించుకుంటూ ఉండాలి. ఎవరికి మనము ఆదర్శంగా నిలవగలుగుతూ ఉన్నాం? ఎవరికి మనము ఆదర్శప్రాయంగా ఉండగలుగుతూ ఉన్నాం? ఎవరైనా మనల్ని చూసి ఇదిగో ఈ బిడ్డతోటి దేవుడు ఉంటూ ఉన్నాడు, ఈ బిడ్డ దేవునిలో ఉంటూ ఉన్నారు, ఈ బిడ్డ దేవునితో నడుస్తూ ఉన్నారు, ఈమె క్రైస్తవురాలు, ఈయన క్రైస్తవుడు, ఈయన దేవుడు ఉత్తముడు, ఈయన దేవుడు మహత్యము కలిగిన దేవుడు అని ఎవరైనా మనల్ని చూసినప్పుడు అనగలుగుతూ ఉన్నారా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనము నామకరార్థ క్రైస్తవులుగా ఉండి ఎవరిని కూడా దేవుని వైపు నడిపించలేము. మనం మారకపోతే గనక, మనల్ని మనం మార్చుకోకపోతే గనక, మన హృదయాలు మారకపోతే, మన మనస్సు మారకపోతే గనక ఎవరిని కూడా మనం మార్చలేము. మార్చినా కూడా ఏ విధంగా ఉంటుందనంటే నీవే గుంతలో పడుతున్నావో ఆయన కూడా ఆ గుంతలోకే తీసుకెళ్ళిపోతున్నావు అంతే. అందుకే యేసు ప్రభు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఆయన శిష్యులను అపోస్తులుగా ఎన్నుకున్న తర్వాత, 12 మందిని అపోస్తులుగా ఎన్నుకున్న తర్వాత ఆ జనసమూహంకు, ఆ యెరూషలేము ప్రాంత చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఆయన స్వార్థను ప్రకటిస్తూ అపోస్తులకి చెప్తూ కొన్ని నియమావళి ఇస్తూ ఉన్నారు. ఏంటి అని అంటే, నీవు క్రైస్తవుడు అయితే, అంటే నీవు దేవుని నమ్ముకున్నవాడు అయితే, రక్షణ పొందుకున్నవాడు అయితే గనక కొన్ని నీవు విడిచిపెట్టాలా, కొన్ని నీవు కలిగి ఉండాలి. నీ హృదయంలో కొన్ని కలిగి ఉండాలి, నీ హృదయాన్ని నుంచి కొన్ని తుడిచిపెట్టాల. అది మాట్లాడుతూ యేసు ప్రభు గారు ఆ జనానికి బోధ చేస్తూ చెబుతూ ఉన్నారు. లోకా సువార్త 6వ అధ్యాయము మనం చూస్తే గనక, లోకా సువార్త 6వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. ఏంటనంటే, ఒకవేళ నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే గనక, నువ్వు నిజంగా క్రీస్తుని ఎరిగి క్రీస్తు విశ్వాసంలో బలపడితే గనక నీవు ఇంకొకరిని పరలోక రాజ్యానికి నడిపించగలుగుతావు. అదే నామకార్థ క్రైస్తవుడు అయితే గనక నీవే నరకానికి వెళ్తున్నావో నీ పొరుగువాన్ని కూడా ఆ నరకానికే తీసుకెళ్తావు. ఆదర్శప్రాయము మన దగ్గర ఉండదు. అందుకే యేసుప్రభు గారు చెప్తూ ఉంటున్నారు, ఒక ఉపమానంలో చెబుతూ ఉంటున్నారు. ఏంటనంటే, ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపించలేడు. ఒక గుడ్డివాడికి ఇంకో గుడ్డివాడు దారి చూపించలేడు. ఒకవేళ చూపించినా ముందు ఎవడైతే ఏ గోతులో పడుతున్నాడో ఆ దారి చూపించిన వెనకాల ఎవడైతే వెంబడిస్తూ ఉన్నాడో వాడు కూడా ఆ గోతులోనే పడతాడు. మనం గుడ్డివారమై ఇంకో గుడ్డివానికి దారి చూపించే వారముగా మనము ఉండకూడదు. మనం 39వ వచనంలో మనం చూస్తే గనక, లోకా సువార్త 6వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆయన వారితో ఈ ఉపమానం చెప్పును, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? మనం ముందు మాట్లాడాం కదా, మనం ఒక ఆదర్శప్రాయంగా మనం జీవించాలి. క్రైస్తవుడిగా మనం ఒక ఆదర్శ జీవితం మనం జీవించాలి. ఒక నిరీక్షణ కలిగి జీవితం మనం జీవించాలి. బలమైన విశ్వాసం కలిగి, బలమైన ప్రార్థన జీవితం కలిగి మనం జీవించాలని ముందు మాట్లాడుకున్నాం. అయితే ఒకవేళ ఇవన్నీ కూడా నటనే అయితే గనక నీవి గుడ్డివారితో పలివారం అవుతూ ఉన్నాం. మనం గుడ్డివారమయ్యి ఇంకో గుడ్డివానికి మనం బోధలు చేయగలుగుతాం. మనం నామకార్థ క్రైస్తవులం అయి ఉండి ఇంకొకరికి ఈ నామకార్థ క్రీస్తుని ఏ విధంగా మనం ప్రకటించగలుగుతాం? మనం ఒకసారి గమనించుకోవాలి. చాలా స్పష్టంగా యేసు ప్రభు గారు చెప్తూ ఉంటున్నారు ఈ మాట. ఆయన శిష్యులు కాదు, ప్రవక్తలు కాదు, స్వయంగా యేసు ప్రభు గారే చెప్తూ ఉంటున్నారు ఈ మాట. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివానికి దారి చూపించగలడా? అదే ప్రశ్న ఈ దినాన్న నువ్వు వేసుకో, నేను వేసుకుంటున్నాను ఆ ప్రశ్న. నేను గుడ్డివాడై ఉండి ఇంకో గుడ్డివానికి నేను దారి చూపించగలనా? నేను వేషధారిని అయి ఉండి ఇంకొకరికి దారి చూపించగలనా? నేను దేవుని ముందు నటిస్తూ ఇంకొకరికి నేను దారి చూపించగలనా?
ఎందుకనంటే ఒకానొక దినాన్న మన నటనంతా బయటపడిపోతుంది. ఒకానొక దినాన్న మన జీవితం అంతా బయటపడిపోతుంది. మనం ఎక్కువ ఏ స్వభావం కలిగి ఉంటూ ఉన్నామంటే ఈ దినాల్లో పిల్లి స్వభావం కలిగి ఉన్నాం. పిల్లి స్వభావం అయితే ఆ గోడ, లేదంటే ఈ గోడ, లేదంటే ముంతలో పాలు తాగటం, నన్ను ఎవరో చూడట్లేదు కదా అన్న స్వభావం. కానీ దేవుడు చూస్తున్నాడన్న భయము భక్తి మనకు ఉంటూ ఉన్నదా? ఈ దినాల్లో మనం చేయవలసింది చాలా ఉంటూ ఉన్నది. క్రైస్తవ విశ్వాసులుగా మనం ఈ ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఈ ప్రపంచాన్ని నడిపించగలిగిన ప్రార్థనలు మనం చేయాలి. ఈ విపత్తులను తప్పించగలిగిన ప్రార్థనా వీరులు మనలో ఉంటూ ఉండాలి. ఎవరో చేస్తారు కాదు, నీవెందుకు చేయకూడదు? ఎవరినో చేయమంటాం కాదు, నీవెందుకు నిలబడకూడదు? ఎవరినో ప్రార్థన చేయండి, ఈ విపత్తు తప్పించుకోవాలి, ఈ విపత్తు తప్పాలి, ఈ తెగులు పారిపోవాలని ఎవరినో ప్రార్థన చేయమంటున్నందుకు నీవెందుకు ప్రార్థన చేయకూడదు? నీవెందుకు ఆదర్శప్రాయంగా ఉండకూడదు? నీవెందుకు దేవుని ముందు నిలబడలేకపోతున్నావు? మనం ఒకసారి ప్రశ్నించుకుంటే గనక, ఒకవేళ నీవు గుడ్డివాడివైతే ఇంకో గుడ్డివాడికి మనం దారి చూపించలేము. ఖచ్చితంగా యేసుప్రభువు చెప్తున్నది అదే. అయితే నీ కన్నులు తెరవబడాలనంటే నీ మనస్సు మారాలే. నీ కన్నులు తెరవబడాలనంటే నీ హృదయం మారాలి. నీ మనోనేత్రములు తెరవబడాలనంటే నీవు క్రీస్తుని విశ్వసించిన తర్వాత నీలో మార్పు జరగాలి. నీవు క్రీస్తుని విశ్వసించిన తర్వాత, క్రీస్తుని నమ్మిన తర్వాత నీలో మార్పు ప్రారంభం కావాలి. నీ మార్పుని జనులు గమనించాలి. నీ మీద ఎటువంటి నిందలు పడినా, ఎటువంటి విపత్తులు ఎదురైనా, లేమైనా కలిమైనా నీవు పట్టించుకోకుండా దేవుని కొరకు నిలబడగలిగితే, నీ మనస్సు మారితే, దేవుని యెడల దూరమైన విశ్వాసం నీవు కలిగి ఉంటే గనక నీ అంతము అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ నీవి గుడ్డివాడివై ఇంకో గుడ్డివాడికి దారి చూపించలేవు. ఎందుకనంటే వాడు కూడా 40వ వచనంలో ఆఖరి భాగంలో చూసే గనక, సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండవలెను. గుడ్డివాడై ఉండకూడదు. నీవు సిద్ధపడి నీ బోధకుని వలె ఉండాలి. అంటే నీ బోధకుడు ఎవరు తెలుసా? ఈ వీళ్ళెవల కాదు. నీ బోధకుడు క్రీస్తే. నీ బోధకుడు క్రీస్తు. క్రీస్తు మాట ప్రకారము నీవు సిద్ధపడి ఉండాలి. ఒకవేళ ఆ సిద్ధపాటు నీలో ఉండాలనంటే నీ మనసులో ఏముండాలో తెలుసా? నీ తోటి వారి పట్ల నీవు చూపించవలసినవి ఏంటో తెలుసా? యేసు ప్రభు గారు ఆయనే చెప్తూ ఉంటున్నారు 27వ వచనంలో, లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ఆయనే చెప్తూ ఉంటూ ఉన్నారు. ఏంటనంటే, వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి. నీ శత్రువులను ప్రేమించగలుగుతూ ఉంటున్నావా? ఒకవేళ నీకెవరు శత్రువులు ఉండకూడదు. ఒకవేళ ఎవరికైనా నీవు శత్రువుగా ఉంటే గనక, మళ్ళీ చెప్తున్నాను, నీకెవరు శత్రువులు ఉండకూడదు. నీవెవరికైనా శత్రువుగా ఉన్నట్లయితే గనక వారిని ప్రేమించగలుగుతూ ఉంటున్నావా? నీ శత్రువులుగా భావించే వారిని నీవు ప్రేమించగలుగుతూ ఉంటున్నావా? మరి యేసు ప్రభు గారు చేసింది అదే కదా. ఆయన ఎవరికి శత్రువు లేరు. ఆయన ఎవరికి శత్రువు కాదు. అనేక మందికి ఆయన శత్రువుగా ఉన్నారు. ఆయన చెప్పిన మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుడి. ఆయనని శత్రువుగా భావించి అనేక మంది ఆయన చంపాలనుకుంటూ ఉన్నారు. అయినా ఆయన ప్రేమించాడు కదా. మరి ఆ బోధ నువ్వు వింటూ ఉన్నావా? నువ్వు క్రైస్తవునిగా ఉండి క్రీస్తుని ఎరిగిన నీవు క్రీస్తు బోధను అంగీకరిస్తూ ఉంటూ ఉన్నావా? నీ శత్రువును ప్రేమించుడి. ఆ ప్రేమించే హృదయం మన దగ్గర ఉన్నదా? కట్టిన హృదయము మన నుంచి తీసివేయగలుగుతూ ఉంటూ ఉన్నామా?
లేదంటే మనకు ఇష్టం లేని వారు ఎవరైనా ఎదురవుతూ ఉంటే నీ హృదయం ఏమైనా కలత చెందుతుందా? ఏదన్నా కక్షపూరితమైన ఆలోచనలు నీకు ఏమైనా వస్తూ ఉంటూ ఉన్నాయా? ఏదో ఒకటి చేయాలి వాడిని, ఏదో విధంగా వాడిని కృంగదీయాలి, ఏదైనా వాడిని చేయాలన్న ఆలోచనలు నీకు వస్తూ ఉంటూ ఉన్నాయా? అయితే నీలో క్రీస్తు లేడు. ఒకవేళ నీ శత్రువు ఎదురైనప్పుడు నీవు నవ్వుతూ పలకరించగలుగుతూ ఉంటూ ఉన్నావా? ఒకవేళ నీవు నవ్వుతూ పలకరించగలిగితే గనక దేవుడు నీ హృదయంలో ఉన్నాడని అర్థం. నీ శత్రువు నీకు ఎదురైనా సరే వాడిని ప్రేమించే మనసు మొదటిగా నీకు కావాలి. రెండవదిగా చెప్తూ ఉంటున్నాడు, ద్వేషించు వారిని మేలు చేయుడి. ద్వేషించు వారికి మేలు చేసే మనసు మన దగ్గర ఉండాలి. ఒకవేళ నేను ఎవరైనా ద్వేషిస్తున్నా సరే వాళ్ళకి మేలే చేయాలి తప్పి వాళ్ళ పట్ల కీడును మనము ఎంచకూడదు. ఎవరైనా నీకు కీడు చేస్తూ ఉంటూ ఉన్నారు, ఎవరైనా కీడు చేయాలని తలపెడతా ఉంటూ ఉన్నారు, నిన్ను బాధ పెట్టాలనో మానసికంగా హింసించాలోనో మొన్న మాట్లాడుకున్నాం. ఒక్కొక్కసారి మన శత్రువు మిత్రులు అవుతూ ఉంటారు. అర్థమవుతుందా? మన శత్రువుల యొక్క శత్రువులు ఇద్దరు మిత్రులు అవుతారు. అయినప్పటికీ కూడా మనం కృంగిపోకూడదు. వాళ్ళ కొరకు మేలు చేయుటకే మనం సిద్ధపడి ఉండాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి మన మనసులో సిద్ధపడి ఉండాలి. వారిని ప్రేమించే హృదయం మన దగ్గర ఉండాలి. ఎందుకనంటే ఇవన్నీ యేసుప్రభు గారి దగ్గర ఉన్నాయి. మనం నమ్ముకున్న మార్గమై ఉన్న యేసు క్రీస్తు మనకు చూపించిన మార్గంలో ఉంటూ ఉన్నాయి. ఆయన చేసి చూపించాడు. నీవు సిద్ధపడ్డ నీవు, ఆయన నమ్ముకున్న నీవు ఆ బోధకుని వలె ఉండాలి. ఇంకా చూస్తే కనుక అక్కడ చూస్తే దేశించు వారు మేలు చేయడి, శపించు వారిని దీవించుడి. ఎంత గొప్ప మాట అండి! శపించు వారిని దీవించుడి. ఈ మాట కనుక ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటుంటే కనుక వారి మధ్యకి వెళ్ళి ఈ మాట చెప్తే ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అయితే నీవు క్రీస్తుని ఎరిగిన నీవు నిన్నెవరైనా ద్వేషిస్తుంటే గనక, నిన్నెవరైనా శపిస్తుంటే గనక వారిని దీవించి వెళ్ళిపో. అంటే అంత మార్పు నీలో రావాలి, అంత మారు మనసు నీకు కలగాలి. నీవు మారు మనసు పొందుకోవటం కాదు, మనస్సును మార్చుకుని ఈ లోకములో ఉండాలా. అదే చెప్తూ ఉంటున్నాడు కదా, శపించు వారిని దీవించుడి. మామూలుగా ఉన్న వారిని మనం దీవించలేం, ఇంకా శపించిన వారిని మనమే దీవించగలుగుతాం. మన మనసులో ఒక్కొక్కసారి అంగీకరించు. మన తోటి వారికి దేవుడిని దీవించగాక అంటే మనం మనసు ఒప్పదు మనకి. కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, యేసుప్రభు గారు చెప్తున్నారు, ఏంటి? నిన్ను శపించేవాడిని కూడా దీవించాలంట. అది అంతగా మన హృదయాలు మారాలి, అంతగా మన విశ్వాసాలు బలపరచబడాలి. బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి. బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి. మరి ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటున్నారు? మిమ్మల్ని బాధించేవారి కొరకు, మిమ్మల్ని హింసించేవారి కొరకు, మిమ్మల్ని మానసికంగా కృంగదీసేవారి కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటున్నారు? వాళ్ళకి మేలు కలగాలని, వారు క్షమించబడాలని, వాళ్ళు ప్రేమించబడాలని, వారు రక్షించబడాలని ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారు. ఈ క్వారంటైన్ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో మనం చేయవలసింది ఏంటో తెలుసా? మన హృదయాల్ని ఇంతగా మార్చుకునేగా ఈ కాలాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ కాలమును మనము ఉపయోగించుకోవాలి. మన హృదయాల్ని ఇంతగా మలుచుకోవాలి. ఈ కాలాన్ని మనం ఉపయోగించుకుని, ఈ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకొని, దేవుడిచ్చిన ఈ మాటలను మన హృదయాల్లో దాచుకుంటూ మనం శత్రువులను ప్రేమించే మనస్సుగా మారి, శపించే వారిని దీవించే మనసు కలిగి, బాధించే వారి కొరకు ప్రార్థన చేసి, అట్టి మనసును ఈ కొద్ది కాలంలో మనము మార్పును కలిగి ఉండాలి. మనం వృధాగా ఈ సమయాన్ని పోనీయక మన హృదయాల్ని సాధన పెట్టుకుందాం. మన మనోనేత్రములు తెరవబడినట్లు దేవునితో ఉండబద్దులమై ఉంటూ ఉన్నాం.
అదే కదా ఇక్కడ చూస్తే గనక ఆ తర్వాత భాగంలో చూస్తే 30వ అధ్యాయములో లూకా సువార్త 6వ అధ్యాయము 29 ఆఖరి వచనములో 29వ వచనములో ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము, నీ పై బట్ట ఎత్తుకుని పోవానికి నీ అంగీని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపకుము. అంతా నీ చెంప మీద కొడితే రెండవ చెంప చూపించమంటా ఉన్నాడు. అంత సాత్వికమును కలిగి నీవు ఈ లోకములో జీవించాలి. అంత సాత్వికమును కలిగి నీ శత్రువును ప్రేమించే గొప్ప గుణము నీ దగ్గర ఉండాలి. నిన్ను శపించే వారి కొరకు ప్రార్థించే మనస్సు నీ దగ్గర ఉండాలి. వాళ్ళు పాడైపోవాలని ప్రార్థించడం కాదు, వాళ్ళు నాశనం అయిపోవాలని ప్రార్థించడం కాదు. ప్రభువా, నీ మనసు వారికి నీ దయచేయము, నాకు దయచేసిన మనసు వారికి నీ దయచేయము, నన్ను క్షమించిన ఆ క్షమాపణ వారికి నీ దయచేయము, వారిని కూడా ఆదుకో, వారిని కూడా బలపరచు, వారిని కూడా దీవించు. అంత సాత్వికంలోనికి మనం రాగలగాలి. ఎందుకనంటే ఆయన బోధకుని వలె మనము జీవించాలి. నువ్వు సిద్ధపడతా ఉంటూ ఉన్నావా? నీవు సిద్ధపడతా ఉంటూ ఉన్నప్పుడు నీ బోధకుని వలె నువ్వు సిద్ధపడాలా. నీ బోధకుడు చేసిన పనులు నీవే, యేసు ప్రభు గారు చేసిన పనులు నీవే. ఈ పనులకు మనము కూడా మన హృదయాలను కూడా దానికి సిద్ధపరచుకుని ఇవన్నీ కూడా మనము సాధన చేస్తే గనక మనం అనుకుంటాం. అందరూ చాలామంది ఒక సామెత ఉంటుంది కదా, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. ఇదే ఈ మనసే మన దగ్గర నుంచి పోవాలి. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. అయితే దేవుడు చెప్తూ ఉంటున్నాడు, నీకు ఎలా జరగాలనుకుంటూ ఉన్నావో ఎదురు వారికి కూడా అలాగే చెయ్యి. అర్థమవుతుందండి? నీకు ఎలా కావాలనుకుంటూ ఉన్నావో ఎదురు వారికి కూడా ఆ విధంగానే నువ్వు చేయాలా. నీకు ఎటువంటి గౌరవం నీవు కావాలనుకుంటూ ఉన్నావో ఎదుటి వారికి కూడా అటువంటి గౌరవాన్ని నువ్వు ఇవ్వాలి. నీ చుట్టుపక్కల అందరూ నిన్ను గౌరవించాలి, నువ్వెవరో గౌరవించవు. నీ తల్లిదండ్రులు నిన్ను గౌరవించాలి, నువ్వు మాత్రం నీ తల్లిదండ్రులు గౌరవించవు. నీ పిల్లలు నిన్ను గౌరవించాలి, నీ పిల్లలు మాత్రం నీ ప్రేమగా చూడవు. కానీ దేవుడు చెప్తూ ఉంటున్నాడు, నీవేదైతే కోరుకుంటున్నావో ఇతరులకు అది ఇవ్వి. అదే చెప్తున్నారు యేసుప్రభు గారు 31వ వచనంలో, మనుష్యులు మీకెలాగు చేయవలనని మీరు కోరుకుందరో అలాగు మీరును వారికి చేయుడి. నువ్వు ఎలా కోరుకుంటున్నావో అలాగే వారికి చెయ్యి. నువ్వే విధంగా కోరుకుంటున్నావో ఆ విధమైన మనసును ఎదుటివారి పట్ల నీవు కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన మనసు, నీకు ఇచ్చిన మార్పు, నీవు చూపించే పనులివి, ఈ లోకానికి చూపించే క్రియలివి. యేసు ప్రభువుని నమ్ముకుంటాము ఒకటే కాదు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే అన్ని వస్తాయని కాదు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోక రాజ్యం ఒకటే కాదు. నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడక ముందు నువ్వు చేయవలసిన పనులనేవి. ఇవన్నీ లేకపోతే నీవు గుడ్డివాడివే, నామకార్థ క్రైస్తవుడివే. నువ్వు నమ్ముకుంటున్నావు కానీ ప్రయోజనం ఏముండదు. ఎందుకనంటే మన దగ్గర ఈ మార్పు లేదేమో. ఈ మార్పు లేకపోతే గనక, శత్రువుని క్షమించే గుణం మన దగ్గర లేకపోతే గనక, శపించేవాడిని మేలు చేసే గుణం మన దగ్గర లేకపోతే, బాధించేవాని కొరకు ప్రార్థించే మనసు మన దగ్గర లేకపోతే గనక నీవు గుడ్డివాడివే. అటువంటి హృదయం నా దగ్గర లేకపోయినా నేను గుడ్డివాడినే. నేను గుడ్డివాడిని ఇంకో గుడ్డివాడిని ఏం తీసుకెళ్ళగలుగుతాను? నేను ఎదుటి వారికి ఏదైనా చేయాలనుకుంటే, నా ఎదుటివారు నాకు ఏదైనా చేయాలనుకుంటే నేను అదే విధంగా ఎదుటి వారికి చేయబోతున్నాయి ఉంటూ ఉన్నాను. నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉంటూ ఉన్నావో, ఏదైతే కోరుకుంటూ ఉన్నావో ఎదుటి వారికి అదే నీవు ఇవ్వబద్ధుడవై ఉంటూ ఉన్నావు. అందుకే యేసుప్రభు గారు చెప్తున్నారు కదా 35వ వచనంలో చూస్తే గనక, మీరైతే ఎట్టి వారిని గూర్చిను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. ఎట్టివారి కొరకు మీరు నిరాశ చేసుకోకు. అంటే నీ పొరుగు వారి కొరకు కానీ, నీ పొరుగు వాడు చేసే పనుల గురించి కానీ, వాడు చేస్తున్నాడు కదా, వీడు చేస్తున్నాడు కదా, అంత పెద్దోడే చేస్తున్నాడు కదా, నేను చేస్తే ఏంటి అని అనుకోవద్దు.
అంత పెద్ద పెద్దోళ్ళే ఇంత కఠినంగా ఆలోచిస్తున్నారు కదా అని నీవు అనుకోవద్దు. ఇతరుల గురించి నువ్వు ఆలోచించుకో. నీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, మీ ఫలముది గొత్తదవునట్లు సర్వోన్నతులైన కుమారులై ఉందురు. నీవు ఈ విధంగా చేస్తే గనక, ఈ ప్రేమను కలిగి ఉంటే గనక, క్షమించే గుణం, ఆదరించే మనసు, ప్రార్థన చేసే ఆత్మ నీ దగ్గర ఉన్నప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. అది మీ ఫలము గొప్పదై ఉండాలి అని అంటే, నీ ఆత్మ ఫలములు గొప్పదై ఉండాలి అని అంటే నువ్వు చేయవలసిన పనులు ఏంటనంటే, నీ శత్రువులను ప్రేమించాలి. శత్రువులు ఎదురుపడినప్పుడు నువ్వు సంతోషంగానే నవ్వుతానే వెళ్ళిపోవాలా. వారిని శపించకూడదు. ఒకవేళ నిన్ను శపించే వారినైనా వారిని దీవించే మనసు నీ దగ్గర ఉండాలి. ప్రేమించే హృదయం మన దగ్గర ఉండాలి. ఎందుకనంటే యేసు ప్రభు గారు అట్టి హృదయాన్ని కలిగి, అట్టి మనసును కలిగి, అట్టి పనులను చేసి యేసు ప్రభు గారు ఈ లోకం నుంచి వెళ్ళారు. ఆయన మనకు ఒక మార్గాన్ని చూపించారు. ఈ లోకానికి చూపించవలసిన మార్గం నీ ఎదురు చూపించారు. ఆ మార్గంలో ఉన్న నీవు నేను కూడా అట్టి పనులను మనము చేయాలి. అందుకనే ఇవి మనము చేయవలసినవి. చెయ్యకూడని ఏంటో తెలుసా? 37 వచనంలో తీర్పు తీర్చకుడి, నేరము మోపకుడి. అది ఎవరిని కూడా మనము తీర్పు తీర్చకూడదు, నేరము మోపకూడదు. నీవు చూడకుండా ఎదుటి వారిని మాట అనడానికి సరిపోవు సుమా. నీవు చూడకుండా ఎదుటి వారిని కించపరచడానికి నీవు సరిపోవు. ఎదుటి వారి మీద నేరము మోపకో, తీర్పు తీర్చుకో. అది మనం గమనించవలసిన విషయాలు. ఎందుకంటే ఇవి చేస్తే గనక దేవుడు చెప్పినట్టు దేవుని మాటలు విని, ఆయన మాటలు విని, యేసుక్రీస్తు బోధన విని, యేసుక్రీస్తుని నమ్మి మనం ఉన్నట్లయితే గనక నీ విశ్వాసముతో నీ ఇల్లు ఎక్కడ కట్టుకుంటావో తెలుసా? నీ విశ్వాసంతో నీవెక్కడ కట్టబడతావో తెలుసా? నిజముగా క్రీస్తుని అంగీకరించి క్రీస్తు ప్రేమ ప్రకారం నీ జీవించగలిగితే గనక, ప్రేమను కలిగి జీవించి ఆ మనసును కలిగి నువ్వు జీవించగలిగితే, మారు మనసు పొంది క్రీస్తులాగా నీవు జీవించగలిగితే నీవెక్కడ కట్టబడతావో తెలుసా? అది కూడా యేసుప్రభు గారు చెప్తూ ఉంటున్నారు, బండ మీద కట్టబడిన ఇంటి వలె నీవు ఉంటావు. అది చూసే గనక 47వ వచనంలో ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. ఎవరైతే ఈ బోధలు చెప్పి, ఆయన బోధలు విని, ఆయన మాటలు విని, ఆయన మాట ప్రకారము చేయు ప్రతివాడును, జాతి, మత, దేశ, ప్రాంత భేదాలు లేకుండా ప్రతివాడును, ఎవరైనా సరే, ఉన్నవాడవైనా లేనివాడవైనా, ఉన్నత కులమైన తక్కువ కులమైన, ఏ జాతి అయినప్పటికీ, ఏ దేశమైనప్పటికీ కూడా ఈ నా మాటలు విని, యేసుక్రీస్తు గారు చెప్పిన మాటలు విని, యేసుక్రీస్తు గారు చేసిన బోధ ప్రకారము మన బోధకుడైన యేసుక్రీస్తు వలె సిద్ధపడిన నీవు దేని మీద కట్టబడతావని అంటే, 48వ వచనంలో వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. అది ఆయన మాటలు విని, ఆయన నమ్మి, ఆయన చెప్పుల ప్రకారము మనము జీవించినట్లయితే గనక నీవెక్కడ కట్టబడతావు? బండ మీద కట్టబడుచున్న ఇంటి వలె ఉంటావు. ఒకవేళ ఆయన మాటలు వినకుండా, ఆయన బోధ ప్రకారము కాకుండా, ఆయన మార్గంలో కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుతుంటే గనక, క్రీస్తుని ఎరిగి కూడా నీ మనసుకు నచ్చినట్టే నీవు జీవితంటే గనక, క్రీస్తుని అంగీకరించి కూడా క్రైస్తవుడు అయి కూడా క్రైస్తవ జీవితం నీవు జీవించకపోతే గనక, నీ మార్పుని ఇతరులు కనుగొనలేకపోతే గనక, నీకు కలిగిన మారు మనసుకి తగిన ఫలములు నీవు ఫలించగలేకపోతే గనక, నీ ఫలము అధికమవటం కాదు, నీవెక్కడ కట్టబడతావో తెలుసా?
49వ వచనంలో నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలియుండును. జాగ్రత్త సుమా, ఆయన మాటలు వినియు, మళ్ళీ చదువుతున్నాను, నా మాటలు వినియు చేయని వాడు. ఆయన చెప్పిన బోధను విని ఆ బోధ ప్రకారము చేయక, ఇతరుల గురించి ప్రార్థన చేయకుండా, ఇతరులను ప్రేమించకుండా, ఇతరులను క్షమించకుండా, ఇతరులను ఆదరించకుండా, నీకేం కావాలో అది ఇతరులకు ఇవ్వకుండా, ఒక ఆదర్శప్రాయమైన జీవితము లేకుండా, ఒక మాట చెప్పాలంటే క్రైస్తవునిగా క్రైస్తవ జీవితము లేకుండా నీవు జీవిస్తే గనక, క్రీస్తు లేకుండా క్రైస్తవ జీవితం నీవు జీవిస్తుంటే గనక పునాది తీయకుండా ఇల్లు కట్టిన వాని వలె ఉంటావు నువ్వు. అది నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రీస్తు లేకపోతే గనక, నీ క్రైస్తవ జీవితంలో క్రీస్తు లేకపోతే గనక నీవు పునాది తీయని, పునాది లేని ఇల్లు కట్టిన వాని వలె నీవు ఉంటావు. ఒకవేళ దాని మీద ఏదైనా ప్రవాహము కానీ దాని మీద పడిగా కొట్టిన కానీ అది కూలిపడును, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఇది నాన్న మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటనంటే, ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారము మన హృదయాన్ని మలుచుకుని మన క్రియలను మలుచుకున్నట్లయితే గనక, మనం విశ్వసించినట్లయితే కనుక ఆ విశ్వాసానికి తగిన క్రియలు, ఈ చెప్పాం కదా, ఈ క్రియలు మనం చూపెట్టగలిగితే జనుల ముందు నీవు అనేక మందికి మార్గాన్ని చూపించేవారుగా అవుతావు. అందుకే కదా యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటనంటే యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే కనుక, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మళ్ళీ చదువుతున్నాను, ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసము మృతమే. నీవు నమ్మి ఈ క్రియలు చేయకుంటే గనక నీవు మృతముతో సమానం. నువ్వు నమ్మితే ప్రయోజనమేమున్నది? విశ్వసిస్తే ప్రయోజనమేమున్నది? యేసుక్రీస్తుని నమ్మితే ప్రయోజనమేమున్నది? నీలో మార్పు లేకపోతే గనక, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నీవు ఎదుర్కోవాలని అంటే, ఈ మహమ్మారిని ఎదుర్కోవాలి అని అంటే, ఈ సమస్యలు గుండా నీవు పైకి ఎదగాలనంటే, ఎక్కాలనంటే, దాటాలనంటే, విజయం చెందాలి అని అంటే, నీ విశ్వాసములో క్రియలు ఉన్నాయా? నీ విశ్వాసములో ప్రార్థన ఉన్నదా? నీ విశ్వాసములో క్షమాపణ ఉన్నదా? అసలు నీవు మార్పు చెందావా? మారు మనసు పొందావా? మనస్సును మార్చుకున్నావా? మనం గమనించుకోవాలి. క్రైస్తవులుగా జీవించేయటం కాదు, క్రైస్తవుని చెప్పుకుని తిరగటం కాదు, అసలు క్రైస్తవులే మనం జీవించగలుగుతూ ఉన్నామా? మన బోధకుని వలె వాక్య ప్రకారం మన జీవితాలు ఉండగలుగుతూ ఉన్నాయా? మనం ఒకసారి గమనించుకోవాలి. మనం గుడ్డివారము కాదు, మనం పిరికివారము కాదు, మనం యోధులము, సర్వోన్నతుని కుమారులము. మనము ఆ దేవాది దేవుని పిల్లలమై ఉంటూ ఉన్నాం. మన ఫలము ఆయన దగ్గర అధికమవుతూ ఉన్నది. మనల్ని రాబోయే దినాల్లో మనం తీసుకెళ్ళడానికి యేసు ప్రభు గారే వస్తూ ఉన్నారు. మనల్ని తీసుకెళ్ళడానికి యేసు ప్రభు గారే స్వయంగా వస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ ఉండబోతూ ఉన్నాడు? మనల్ని అక్కడ పెట్టడానికి తిరిగి వస్తూ ఉన్నాడు. మరి ఆయనతో వెళ్ళినప్పుడు మరి నీ క్రియలు ఉంటూ ఉన్నాయా? నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకుంటూ ఉన్నావా? ప్రార్థనా జీవితాన్ని మలుచుకుంటూ ఉన్నావా? ప్రార్థనా జీవితాన్ని పెంచుకుంటూ ఉన్నావా? మరి లాక్డౌన్ సమయంలో, ఈ టైంలో నీవు ఎట్టి రీతిగా బలపడ్డావు? శారీరకంగా బలపడ్డావా? లేదంటే ఆత్మలో బలపడ్డావా? ఎట్టి రీతిగా నీవు బలం పొందుకుంటూ ఉన్నావు? ఎట్టి క్రియలలో నీవు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నావు? ఎట్టి ప్రార్థన నీవు చేయగలుగుతూ ఉన్నావు? ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుందాం. గొప్ప మార్పును మనం కనిపెడదాం. మనం గొప్ప మార్పుని మనలో ఈ లోకానికి చూపెడదాం.
మన ద్వారా ఈ ప్రపంచములను రక్షించగలుగుదాం. మన ప్రార్థనల ద్వారా, మన విశ్వాసము ద్వారా, మన క్రియల ద్వారా అనేక మందిని దేవుని వైపు నడిపించి బలపరచు వారమై ఉండాలి. ఆయన చెప్పిన బోధలను వినుమట్టు వారము కాకుండా వినిన వాటికి అట్టి రీతిగా జీవించే జీవితాలు మన దగ్గర ఉన్నట్లయితే నీ ఫలము ఆయన దగ్గర అధికమవుతూ ఉన్నది. నీ బట్టి అనేక మంది వారు ఫలములు పొందుకోవద్దులైతూ ఉన్నారు. ఇది నాన్న యేసు ప్రభు గారి మాటల ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, నీ బోధకుని వలె నీవు జీవించాలి. నీ బోధకుని వలె నీవు సిద్ధపడి ఉండాలి. యేసు క్రీస్తు వలె నిన్ను సిద్ధపరచుకోవాలి. నీ మనస్సును మార్చుకోవాలి. నీ హృదయంలో కనికరమును పెట్టుకోవాలి. నీ మనస్సులో ప్రేమను పెట్టుకోవాలి. నీ శత్రువుల ఎదుర నువ్వు ప్రేమగా ఉండాలి. వారిని క్షమించాలి, ప్రార్థన చేయాలి, వారిని పైకి లేవనెత్తాలి. అనేక మంది ఇది నాన్న నశించిపోతూ ఉంటున్నారు. వారందరినీ రక్షించే బాధ్యత నీదైతే ఉన్నది. వారందరి గురించి ప్రార్థన చేయాలి. అనేక మంది మరణానికి బానిసలైపోతారు, మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారందరినీ రక్షించే బాధ్యత నీది, నాది. వారందరినీ కాపాడే ప్రార్థన నీవు చేయాలా, నేను చేయాలి. రాబోయే దినాల్లో మనం ఇంకనూ అత్యధికమైన బలంతో, అత్యధికమైన శక్తితో దేవుని ముందు మనం ఉండగలుగుతూ ఉన్నాం. అట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నాం. మనం విశ్వసించిన దానికి క్రియల రూపములో మనం ఈ లోకములో జీవిద్దాం. అనేక మందికి ఆదర్శప్రాయంగాను, అనేక మందికి దేవునికరంగాను, అనేక మందికి ఆశీర్వాదకరంగాను మనం జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృప కలిగిన రాజా, ఇదిగో నాయన మా బోధకుడువై, మా మార్గమై, మా జీవమై ఉన్న యేసు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన నీ మాటలు వినిన మేము అట్టి హృదయాలను కలిగి, అట్టి మనసులను మేము కలిగిన స్తోత్రం ప్రభా. నీ కొరకు జీవించే జీవితాలు మాకు దయచేయండి. మా శత్రువులను ప్రేమించే గుణాలు మాకు దయచేయండి. మమ్మల్ని శపించిన వారి కొరకు దీవించే మనస్సులను మాకు దయచేయండి. ప్రేమను కలిగి ఉండే విధంగా మమ్మల్ని జీవించండి. నీ వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదని. ఒకవేళ మాలో అట్టి లోపం ఏదైనా ఉన్నట్లయితే కనుక తీసివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. ఇదిగో నాయనా, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ ఒక మార్పును కలిగి ఉండడానికి కృపను దయచేయండి. నిజమైన క్రైస్తవులుగా ఇంకొను ఎవరైతేనైనా నిన్ను అంగీకరించకుండా ఉన్నారో వారు నిన్ను అంగీకరించి, యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది నీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి కృపను దయచేయండి. నాయన, మా గృహాలు నీ బండ పైన కట్టుకునే విశ్వాసాలు మాకు దయచేయమని అడుగుచుంటూ ఉన్నాం. మేము గుడ్డివారముగా కాకుండా ప్రభా, బలమైన పునాదులు కలిగిన వారముగా, బలమైన విశ్వాసము కలిగిన వారముగా నీ ఎడల మేము జీవించడానికి కృపను దయచేయమని అడుగుచుంటున్నాం. ఒకవేళ తెలిసి తెలియక చేసిన పాపములను క్షమించి మన్నించి తిరిగి మమ్మల్ని నీ చెంతకు చేర్చుకోమని అడుగుచుంటున్నాం. మా విశ్వాసాల్లో లోపమున్నట్లయితే మమ్మల్ని క్షమించి నీ ఆత్మ ద్వారా మాకు బోధించమని అడుగుచుంటున్నాం. నీ వాక్యం ద్వారా మాకు బోధించండి. మా బోధకమైన నీ వలె మేము లోకములో జీవించిన అనేక మందికి ఆదర్శప్రాయమైన జీవితాలు మేము కలిగి ఉండడానికి కృపను దయచేయండి. మారు మనసు కాదు నాయన, మా మనస్సులు మార్చుకుని నీ ముందు నిలవబడగల విశ్వాసాన్ని మాకు దయచేయండి. వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, మేము క్రియలు లేని విశ్వాసం నాయన. అంటే కాకుండా మే విశ్వాసంలో క్రియలు చూపించే వారముగా, క్రియల ద్వారా అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉండులాగున మీ అభిషేకము మా పైన ఉంచమని అడుగుచుంటాం. ఇదిగో సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇదిగో నాయన, ఈ కరోనా మహమ్మారి బారిన పడిన ప్రతి బిడ్డని మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను. నీ సిలువ రక్తాన్ని నేను ప్రోక్షించి
గొప్ప స్వస్థతను వారికి అనుగ్రహించమని అడుగుచుంటున్నాం. నేను ఇంతవరకు నేను మా సహోదరులు అనేక మంది స్వస్థత పొందారు, రక్షించబడ్డారు, తిరిగి వారి గృహాలు చేరుకున్నారు, వారి పనులకు చేరుకున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, ఎవరైతే మరణాన్ని పడిన స్తోత్రం ప్రభా, కుటుంబాలు కోల్పోయారు నా స్తోత్రం, ఎవరైతే నాయన నిద్రించి ఉంటున్నారు, మరణించారు, వారి కుటుంబాలని ఆదరించమని అడుగుచుంటున్నాం. చంటి బిడ్డల్ని, గర్భిణీ స్త్రీలను మీరు కాపులా ఖాయమని అడుగుచుంటున్నాం. నీ శిలువ రక్త ప్రోక్షణ వారికి అనుగ్రహించి ఎటువంటి మహమ్మారి, ఎటువంటి సాతాను శక్తులు వారి దరి చేరకుండా నీ శిలువ రక్త ప్రోక్షణ వారికి అనుగ్రహించిన ఆయన కాచి కాపాడమని అడుగుచుంటున్నాం. రాబోయే దినాల్లోనైనా మేమందరము నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో, నూతన బలంతో, నూతన శక్తితో నీ సన్నిధిలో గొప్పగా నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని, రాబోయే దినాలు నీకు మహిమకరంగాను, మాకు ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను ఉంచి నడిపించమని, ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుమని, మా భారతదేశంలో ఉన్న కుటుంబాలని, వివిధ దేశాల్లో ఉన్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచుమని, నానా ఇజ్రాయెల్లో దేశంలో ఉన్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. కువైట్ దేశంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మస్కట్ దేశంలో ఉన్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నేను స్తోత్రం ప్రభా, అనేకమైన దేశాల్లో చిక్కబడిపోయి ఉంటూ ఉన్నారు, వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అమెరికా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి నానా నీ వైపు తిరిగి నానా, వారు ఏదైతే మరిచారో మరిచిన దానిని తిరిగి పొందుకుని నానా నీ చెంతను చేరి గొప్ప స్వస్థతను దేశం పొందుకునేలాగిన కృపను దయచేయండి. నానా యెరూషలేమును మేము దీవిస్తూ ఉంటూ ఉన్నాం. యెరూషలేము కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. యెరూషలేము ప్రజలు క్షేమంగుండులాగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నేను ఈ సమయంలో నాకు స్తోత్రం. సంఘ విశ్వాసాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ నాయకులు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన సెయింట్ ఆండ్రూస్ చర్చి వారిని, చర్చి యొక్క స్టాఫ్ని, నాన్న చర్చి నాన్న ప్రీస్ట్ అయిన రెవరెండ్ ఆండ్రూస్ థామస్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నాయన వారి చర్చి ద్వారా మరి అబుదాబి పట్టణంలో అనేక మంది తెలుగు వారికి సహాయకులుగా, తెలుగు సంఘాలకి నాయన మరి సహాయకులుగా, సలహాదారులుగా ఉన్న డాక్టర్ సూర్య కుమార్ గారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారిని ఇంకను బలపరచండి, వారిని ఇంకను ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన మనసును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వారి కుటుంబాన్ని దీవించమని, అలాగే నాన్న మా విశ్వాసులందరినీ, సంఘ బిడ్డలందరూ మరొకసారి వారి కుటుంబాలను నీ చేతిలో పెడుతూ బలపరిచి స్థిరపరచమని, నేను ఇటు ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను బలపరిచిన వాక్యం ద్వారా శుద్ధీకరించమని, తిరిగి నీ చిత్తమైతే నాన్న త్వరలోనే నీ సన్నిధిలో మేమందరము కూడుకుని నీకు స్తుతులు చెల్లించే భాగ్యం మాకు అనుగ్రహించమని, ఒకవేళ నీ రాకడ త్వరలో ఉంటే ప్రభా, నీ రాకడలో ఎత్తబడే గుంపుగా మమ్మల్ని ఉంచి నీ ముందు నిలవబడాల సాక్ష్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచుంటూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకనే తన విశ్వాసులెల్లరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని దీవించునుగాక. సియోనులో నుండి యెహోవా మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించండి. దేవుడు త్వరలోనే ఈ కష్టకాలం అంతా తీసివేసి మనం ఏదైతే కోల్పోయామో తిరిగి దేవుడు మనకు దయచేయబోతా ఉంటున్నాడు. విశ్వాసము కలిగి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన వీరులుగా మనం మారదాం. దేవుని బిడ్డలుగా మనం మారదాం. మన ఫలమును ఆయన చెంత అధికపరుచుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఉండండి, గృహాల్లో ఉండండి, దేవునితో ఉండండి, దేవుని ప్రేమను కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.